హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. టుడే వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన వెస్ట్ గోదావరి స్పెషల్ కట్ట చేపల కర్రీ అండి. సో ఈ కర్రీ వచ్చేసి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఈ ఫిష్ వచ్చేసి హెల్త్కి చాలా మంచిది, అలాగే మెయిన్ కళ్ళకి చాలా మంచిదండి. సో ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఈ కట్ట చేపలు దొరికితే వెంటనే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దాం. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. సో మనం దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, మనకి స్పైసీనెస్ సరిపడే కారం, అలాగే కొద్దిగా పసుపు అండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నిమ్మకాయ రసం అండి. సో ఇదంతా ఇలా వేసి మనం ఇదంతా మొత్తం చేపలు పట్టే విధంగా అయితే మనం కలుపుకోవాలండి. ఇలా చేపలు పట్టినాక 1 అవర్ వరకు అయితే మనం మ్యాగ్నేట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడే చింతపండుని అయితే నానబెట్టి పక్కనైతే పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక వెడల్పుగా ఉండే కడాయిని అయితే తీసుకోండి. సో చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పు ఉండాలి, లోతు అనేది ఎక్కువ ఉండాలండి. సో మనమైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని కూడా వేసి మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకోవాలండి. సో ఈ ఆనియన్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం ఈ చేపల కర్రీలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ ధనియాలండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. సో ఈ మెంతులు వచ్చేసి కొంచెం తగ్గించే వేసుకోండి, చేపల కర్రీలోకి చేదు అనేది వచ్చేస్తుంది. సో 2 లవంగాలు, ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ఈ లోపు చూసారా ఆనియన్ అనేది ఫ్రై అయిపోయినది. సో దీంట్లోకి కొద్దిగా పసుపు అయితే వేసి సో బాగా కలుపుకోండి. సో ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ టమాటోని అయితే తీసుకొని అది బాగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ టమాటో ప్యూరీని అయితే ఇందులో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోండి ఆయిల్లో. సో ఇలా ఆయిల్లోంచి గ్రేవీ సపరేట్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ రాక్ సాల్ట్ అండి, మనకి టేస్ట్కి సరిపడే రాక్ సాల్ట్. సో ఈ రాక్ సాల్ట్ అనేది చాలా మంచిదండి, కర్రీస్ టేస్ట్ అనేది వస్తుంది. సో సాల్ట్ అనేది అంత టేస్ట్ రాదు. సో కర్రీస్లోకి ఎప్పుడు మనం రాక్ సాల్ట్ యూస్ చేయాలి. అలాగే మన స్పైసీనెస్కి సరిపడే కారం అయితే యాడ్ చేసుకోండి. సో ఈ కారం వచ్చేసి ఆల్రెడీ మనం ముందుగా చేప ముక్కలకి పెట్టాం కదండి. సో కొద్దిగా చూసి అయితే కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కలిపెట్టుకుని చేప ముక్కలు అనేది ఇందులో వేసేసుకోండి. సో ఇలా వేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండి. సో ఈ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. సో చింతపండు రసం మొత్తం చేప ముక్కలు పట్టే వరకు అయితే ఉడికించుకొని గ్రేవీ కోసం అయితే మనం ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసినాక ఒక 2 మినిట్స్ వరకు అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉందిగా, ఈ మసాలాని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోండి. ఈ మసాలా మొత్తం చేపల ముక్కలకి పట్టేలాగా మన గిన్నెని అయితే షేక్ చేయండి. సో ఇలా దగ్గరగా గుజ్జుగా ఇచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి, ఒక 10 to 15 మినిట్స్ వరకు. చేప ముక్క అనేది మంచి కలర్గా వచ్చినట్లయితే చేపలు కూడా ఉడికిందని అర్థం అండి. సో ఇలా దగ్గరగా గుజ్జుగా అయ్యే వరకు అయితే మనమైతే లో ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. సో చేపల కూర రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉన్నది. మీరు కూడా ఒకసారి అయితే ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.